వెల్కమ్ టు ఏకే ప్రైమ్ మ్యాథ్ అకాడమీ. సో ఈ వీడియో సెషన్లో ట్రిపుల్ ఇంటెగ్రల్స్ నుంచి మల్టిపుల్ ఇంటెగ్రల్స్ నుంచి ఈ స్క్రీన్ మీద కనిపిస్తోంది ఈ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తోంది. ఇవాల్యుయేట్ ఇంటెగ్రల్ 0 to 1 ఇంటెగ్రల్ 0 to root 1 minus x square ఇంటెగ్రల్ 0 to root 1 minus x square minus y square 1 divided by under root 1 minus x square minus y square minus z square dx dy dz by changing to spherical polar coordinates. So first step ఏంటి అంటే spherical polar coordinates అనేటివి ఏమనేది రాసుకోవాలనేది మనకు బాగా తెలియాల. సో పుట్ x is equal to x ఉన్న చోట మేము ఏం సబ్స్టిట్యూట్ చేస్తామంటే r sin theta cos phi, r sin theta cos phi అవునా. అదే విధంగా y ఉన్న చోట r sin theta sin phi. నెక్స్ట్ z ఉన్న చోట r cos theta. స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ లో చేంజ్ చేయాలి కాబట్టి x వాల్యూ y అంటే x అంటే y అంటే z అంటే ఇవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏమంటే dx dy dz వాల్యూ ఎంత అంటే జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ లో మేము ఇదే క్వశ్చన్ మేము చేస్తే మనకు ఆన్సర్ ఎంత వచ్చి ఉంటుంది r స్క్వేర్ sin theta. కాబట్టి dx dy dz ఎంత వస్తుందంటే r స్క్వేర్ sin theta dr d theta d phi అవునా. నెక్స్ట్ మరి r కి థీటా కి ఫై కి లిమిట్స్ కావాలి కదా. ఈ గివెన్ రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏమి అంటే వాల్యూమ్ ఆఫ్ స్పియర్ యొక్క వాల్యూమ్ కాబట్టి r వేరీస్ ఫ్రమ్ ఎక్కడ పాజిటివ్ ఆక్టెంట్ లో కాబట్టి r ఎక్కడి నుంచి ఎక్కడికి వేరీ అవుతుందంటే r వేరీస్ ఫ్రమ్ 0 to 1 అవునా. థీటా వేరీస్ ఫ్రమ్ 0 to π/2 అవునా. అదే విధంగా ఫై వేరీస్ ఫ్రమ్ 0 to π/2. సో ఇవి లిమిట్స్ అవుతాయి r కి థీటా కి అదే విధంగా ఫై కి అవునా. గివెన్ రీజియన్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఏమి వాల్యూమ్ ఆఫ్ ఏ స్పియర్ కాబట్టి r వాల్యూ ఏమి థీటా వాల్యూ ఏమి అదే విధంగా ఫై వాల్యూ ఏమి ఇవన్నీ మనము క్లియర్ గా తెలుసుకోవాలి. సో ఫస్ట్ గివెన్ ఇంటెగ్రల్ రాసుకోండి. ఇంటెగ్రల్ 0 to 1 సెకండ్ ఇంటెగ్రల్ ఏమంటే 0 to root 1 minus x square. అదే విధంగా థర్డ్ ఇంటెగ్రల్ ఏమంటే 0 to root 1 minus x square minus y square 1 divided by 1 under root 1 minus x square minus y square minus z square dz. ఇది z లిమిట్ కాబట్టి ఇది z ది ఎలా చెప్తున్నానంటే xy లో ఉందంటే ఖచ్చితంగా అది z లిమిట్. అది z ది అయితే ఇది y లిమిట్ అవుతుంది. మరి లాస్ట్ ది x ది కాబట్టి ఇక్కడ ఫస్ట్ లో dz రావాలి, తర్వాత dy రావాలి, తర్వాత dx. కానీ క్వశ్చన్ లో మాకు మాత్రం dx dy dz ఇచ్చారు, మనం చేంజ్ చేసి రాసుకోవాలి. మరి ఇప్పుడు ఆ స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ అన్ని మనము రాసుకోవాల్సి ఉంటుంది. సో అంటే ఏమి అవి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి అంటే dx dy dz ప్లేస్ లో ఈ వాల్యూ రాసుకోవాలి. r స్క్వేర్ sin theta dr d theta d phi రాసుకోవాలి అవునా. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ r స్క్వేర్ అంటే ఏం రాసుకోవాలి r స్క్వేర్ రాసుకోవాలి అవునా. ఇప్పుడు ఇక్కడ మనము ఎప్పుడైతే మైనస్ కామన్ చేస్తామో మనకేమొస్తుంది మైనస్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ z స్క్వేర్ వస్తుంది. అంటే ఏమి r స్క్వేర్ రాసుకోవాలి, అర్థమవుతోందా. కానీ న్యూమరేటర్ లో dz dy dx ప్లేస్ లో ఏం రాసుకోవాలంటే r స్క్వేర్ sin theta dr d theta d phi రాసుకోవాలి. మరి లిమిట్స్ ఇందాకనే నేను మీకు చెప్పాను, r వేరీస్ ఫ్రమ్ 0 to 1, theta వేరీస్ ఫ్రమ్ 0 to π/2, సిమిలర్లీ phi వేరీస్ ఫ్రమ్ 0 to π/2 చెప్పాను కాబట్టి డైరెక్ట్ గా నేను రాసేస్తున్నాను, బాగా అబ్జర్వ్ చేయండి. r వేరీస్ ఫ్రమ్ 0 to 1. అదే విధంగా theta varies from ఏం రాసుకోవాలి 0 to π/2. నెక్స్ట్ phi varies from 0 to π/2. 1 divided by 1 under root 1 minus r square
అని రాసి దీని వాల్యూ ఏమి, దీని జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ లో మనం చేస్తున్నాము, ఎంత వస్తుంది, ఆర్ స్క్వేర్ సైన్ థీటా డిఆర్ డి థీటా డి5. కాబట్టి ఇక్కడ ఆర్ స్క్వేర్ సైన్ థీటా డిఆర్ డి థీటా డి5 రాసుకుంటాను. అవునా? రాసుకున్న తర్వాత ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ నేను ఇంటిగ్రేట్ చేస్తాను. ఫస్ట్ విత్ అంటే ఆర్ లిమిట్ ఇది కాబట్టి ఫస్ట్ విత్ అన్ని కాన్స్టెంట్ లిమిట్స్, ఇక్కడ అన్ని కాన్స్టెంట్ లిమిట్స్ కాబట్టి ఫస్ట్ విత్ రెస్పెక్ట్ టు ఆర్ నేను ఇవాల్యుయేట్ చేస్తాను. అంటే థీటా వేరీస్ ఫ్రమ్ 0 to π/2 అలాగే ఉంటుంది. అదే విధంగా 5 వేరీస్ ఫ్రమ్ 0 to π/2 కూడా నో చేంజ్ అలాగే ఉంటుంది. కేవలం ఆర్ వేరీస్ ఫ్రమ్ 0 to 1 అని లోపల రాసుకుంటాను. ఇక్కడ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై అండర్ రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ అని రాస్తాను. లోపల ఇక్కడ డిఆర్ రాస్తాను. బయట ఏం రాస్తానంటే సైన్ థీటా రాస్తాను, డి థీటా డి5, డి థీటా డి5. అర్థమవుతోందా? మీరు బాగా అబ్జర్వ్ చేస్తే గనక ఇక్కడ నేను ఇంటిగ్రేట్ చేయాలంటే నేనేం చేస్తానంటే ఇక్కడ 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తాను. న్యూమరేటర్ కి 1 యాడ్ చేసి 1 సబ్ట్రాక్ట్ చేస్తాను. అంటే దీన్ని ఈ విధంగా రాసుకుంటాను. చూడండి, దీన్ని ఎలా రాస్తానంటే 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఇప్పుడు ఎప్పుడైతే మనం బ్రాకెట్ రిమూవ్ చేస్తామో 1 మైనస్ 1 ప్లస్ ఆర్ స్క్వేర్, ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సిల్ అయితే అగైన్ మనకు ఏమొస్తుంది, ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై అండర్ రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ వస్తుంది. అలా ఎందుకు చేస్తున్నానంటే సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేసినప్పుడు కింద ఉన్న రూట్ 1 కింద ఒకసారి 1 మైనస్ ఆర్ స్క్వేర్ కింద ఒకసారి సపరేట్ గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? సో ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి. థీటా ఈక్వల్ టు 0 to π/2, ఇంటెగ్రల్ థీటా ఈక్వల్ టు 0 to π/2, అండ్ ఇక్కడ 5 ఈక్వల్ టు 0 to π/2, ఇంటెగ్రల్ 5 ఈక్వల్ టు 0 to π/2. కానీ ఇక్కడ మాత్రము ఆర్ వేరీస్ ఫ్రమ్ 0 to 1 అని రాసి 1 డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ అని రాసి ఇక్కడ డిఆర్ రాస్తాను, మైనస్ ఇంటెగ్రల్ ఆర్ ఈక్వల్ టు 0 to 1, ఇక్కడ 1 మైనస్ ఆర్ స్క్వేర్ డివైడెడ్ బై రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ డిఆర్ అని చెప్పి రాస్తాను. అర్థమవుతుందా? లాస్ట్ లో ఏం రాస్తానంటే సైన్ థీటా డి థీటా డి5 గా రాస్తాను. కానీ ఇది సపరేషన్ ఆఫ్ డినామినేటర్ చేస్తే 2 టర్మ్స్ గా సపరేట్ గా రాశాను. కానీ న్యూమరేటర్ ని రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ ఇంటూ రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ గా రాసుకోవచ్చు. ప్రొడక్ట్ ఆఫ్ 2 రూట్స్ సిమిలర్ థింగ్స్ అంటే మనకు రూట్ ఏమవుతుంది, క్యాన్సిల్ అయ్యి మళ్ళా సేమ్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ వస్తుంది. అలా రాసినప్పుడు డినామినేటర్ లో ఉన్న 1 మైనస్ రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్, న్యూమరేటర్ లో ఉన్న రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ ఏమవుతుంది, క్యాన్సిల్ అవుతుంది. సో కేవలం మనకు ఈ ప్లేస్ లో ఏమొస్తుందంటే రూట్ 1 మైనస్ ఆర్ స్క్వేర్ మాత్రమే వస్తుంది. అవునా? మరి దీనికి ఏం ఫార్ములా యూజ్ చేయొచ్చు? ఫార్ములా నేను రాస్తాను చూడండి. ఫస్ట్ టర్మ్ కి ఏం ఫార్ములా యూజ్ చేయొచ్చు అంటే 1 బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ dx is equal to sin inverse x plus c గా ఫార్ములా ఉంది. ఈ ఫార్ములా మనకు తెలుసు, ఇంటిగ్రేషన్ లో మనం నేర్చుకున్నాము. ఫస్ట్ టర్మ్ కి దీనికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. మరి దీనికి 9 స్టాండర్డ్ ఇంటెగ్రల్స్ లో ఒక ఫార్ములా నేర్చుకున్నాము, ఆ ఫార్ములా యూజ్ చేస్తాను. అంటే అది కూడా ఇక్కడే రాసేస్తాను చూడండి. ఇంటెగ్రల్ ఇక్కడే సైడ్ లో రాసేస్తాను. ఇంటెగ్రల్ సెకండ్ టర్మ్ కి దీనికి చెప్తున్నది నేను. సో ఇంటెగ్రల్ రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్, ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ బై 2 రూట్ ఏ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏ స్క్వేర్ బై 2 సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఎక్స్ బై ఏ ప్లస్ సి. సో విత్ ద హెల్ప్ ఆఫ్ దీస్ 2 ఫార్ములాస్ నేను పైన ఉండే ఎక్స్ప్రెషన్ ని సింప్లిఫై చేస్తాను. బాగా అబ్జర్వ్ చేయండి, చాలా ఈజీ ఇది. సో కొంచెం ఇట్లా రాసుకుంటాను, కొంచెం లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కొంచెం ఈ పక్క వచ్చాను. థీటా ఈక్వల్ టు 0 to π/2. మరి సెకండ్ ఇంటెగ్రల్ ఏమి, వేరీస్ ఫ్రమ్ 5 ఈక్వల్ టు 0 to π/2. అవునా? ఫస్ట్ ఇంటెగ్రల్ లో ఏం రాసుకోవచ్చు, ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, ఈ ఫార్మ్ లో ఉంది, ఈ ఇంటెగ్రల్ ఫార్మ్ లో ఉంది కాబట్టి సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్ అని చెప్పి రాసుకోవచ్చు. అవునా? సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్, సైన్ ఇన్వర్స్ ఆఫ్ ఆర్. మరి సెకండ్ ఇంటెగ్రల్ చూడండి, ఇలా రాసుకోవచ్చు. దీనికి ఫార్ములా ఉంది కదా, ఏ స్క్వేర్ అంటే ఏంటి, ఏ స్క్వేర్ అంటే 1,
ఎక్స్ స్క్వేర్ అంటే ఎంత ఆర్ స్క్వేర్ కాబట్టి x/2 అంటే ఏం రాసుకోవచ్చు r/2 రాసుకోవచ్చు మైనస్ r/2 √1 మైనస్ r స్క్వేర్ వస్తుంది. మరి ఫార్ములాలో ఏమో ఇక్కడ ఏముంది ప్లస్ ఉంది కానీ మనకు ముందర మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ నేనేం రాస్తానంటే -1/2 sin ఇన్వర్స్ r అని రాస్తాను. -1/2 sin ఇన్వర్స్ ఆఫ్ x/a. x/a అంటే ఏంటి x అంటే r బై a అంటే 1 r/1 అంటే r వస్తుంది. మరి లిమిట్స్ ఏమంటే 0 to 1 లాస్ట్ లో ఏం రాయాలి అంటే sin θ d θ d5 రాయాల్సి ఉంటుంది. అవునా ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేయాలి r ప్లేస్ లో 1 సబ్స్టిట్యూట్ చేయాలి తర్వాత లోయర్ లిమిట్ 0 సబ్స్టిట్యూట్ చేయాల్సి ఉంటుంది r ప్లేస్ లో. అవునా సో ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేయండి theta equal to theta varies from 0 to pi/2 అని రాస్తాను అండ్ ఇక్కడ phi varies from 0 to pi/2 అని చెప్పి రాస్తాను. ఇక్కడ ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే sin ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది sin ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది మైనస్ ఎప్పుడైతే ఇక్కడ అప్పర్ లిమిట్ 1 పెడతామో 1 - 1 అంటే ఇది 0 అయిపోతుంది. సో ఇది 0 అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ హాఫ్ sin ఇన్వర్స్ ఆఫ్ 1 వస్తుంది -1/2 sin ఇన్వర్స్ ఆఫ్ 1. అవునా తర్వాత 0 sin ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 మనకు తెలుసు సో -0 ఇక్కడ మైనస్ ఏమవుతుంది ప్లస్ అవుతుంది కాకపోతే r ప్లేస్ లో 0 పెడితే మొత్తం 0 అయిపోతుంది. ఇక్కడ మైనస్ టర్మ్ ఏమవుతుందంటే ప్లస్ sin ఇన్వర్స్ ఆఫ్ 0 అంటే 0 కాబట్టి అది కూడా 0 అయిపోతుంది. సో లోయర్ లిమిట్ మొత్తం 0 అయిపోయింది. మరి లాస్ట్ లో ఏం రాస్తానంటే sin θ d θ d5 అని రాస్తాను. అవునా రాసిన తర్వాత స్టెప్ బై స్టెప్ బాగా నీట్ గా అర్థం చేసుకోండి. sin ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే π/2 అది మీకు తెలుసు. సో ఇది π/2 అండ్ ఇక్కడ π/2 వస్తుంది. π/2 ఇంటూ -1/2 అంటే -π/4 వస్తుంది. అవునా సో నెక్స్ట్ స్టెప్ చాలా సింపుల్ అయిపోతుంది ఎందుకంటే చాలా టర్మ్స్ మనం వాల్యూస్ రాసేస్తాం కాబట్టి చాలా సింపుల్ గా మనము రాసుకోవచ్చు. ఫస్ట్ ఇంటెగ్రల్ ఏమి θ వేరీస్ ఫ్రమ్ 0 to pi/2. సెకండ్ ఇంటెగ్రల్ ఏమి phi వేరీస్ ఫ్రమ్ 0 to pi/2 అని చెప్పి రాస్తాను. sin ఇన్వర్స్ ఆఫ్ 1 అంటే ఎంత π/2 మైనస్ ఇక్కడ ఇది కూడా π/2 వస్తుంది పక్కన -1/2 ఉంది కాబట్టి π/4 గా రాసుకుంటాను. అవునా లాస్ట్ లో ఇక్కడ ఏమి sin θ d θ d5 గా రాస్తాను. కానీ π/2 మైనస్ π/4 అంటే మనకు వాల్యూ ఎంత వస్తుందంటే π/2 మైనస్ π/4 వాల్యూ π/4 వస్తుంది. ఎలా అంటే 2కి 4కి LCM ఎంత 4 కాబట్టి 2π మైనస్ π వస్తుంది. 2π మైనస్ π అంటే π/4. సో మొత్తం ఈ బ్రాకెట్ అంతా వాల్యూ ఎంత అవుతుందంటే π/4 కానీ π/4 అనేది కాన్స్టెంట్ కాబట్టి నేను π/4 బయట రాసేస్తాను. ప్రతి చిన్న విషయం బాగా అబ్జర్వ్ చేయాలి మీరు. π/4 కాన్స్టెంట్ కాబట్టి ఎక్కడి నుంచి వచ్చింది π/4 ఈ బ్రాకెట్ ని సింప్లిఫై చేస్తే వచ్చింది. అవునా ఇప్పుడు phi వేరీస్ ఫ్రమ్ 0 to pi/2 బయట రాసుకుంటాను. theta వేరీస్ ఫ్రమ్ 0 to pi/2 రాసుకుంటాను. కేవలం ఇక్కడ sin θ d θ మాత్రం రాస్తాను. లాస్ట్ లో d5 ఉంటుంది. ఇప్పుడు కేవలం ఈ ఇంటెగ్రల్ ని మాత్రమే ఇవాల్యుయేట్ చేస్తాను. ఇంటెగ్రల్ sin θ అంటే మనందరికీ తెలుసు ఎంత -cos θ కాబట్టి బయట -π/4 రాస్తాను. ఎక్కడి నుంచి మైనస్ వచ్చిందంటే ఇంటెగ్రల్ sin θ అంటే -cos θ ఫార్ములా ఇక్కడ రాస్తున్నాను చూడండి. ఇంటెగ్రల్ sin θ d θ ఈజ్ ఈక్వల్ టు -cos θ ప్లస్ c. అఫ్ కోర్స్ ఇక్కడ ప్లస్ సి రాదు ఎందుకంటే డెఫినెట్ ఇంటిగ్రేషన్ లో మనం ఎక్కడ ప్లస్ సి రాసుకోము. ఇంటెగ్రల్ phi వేరీస్ ఫ్రమ్ 0 to pi/2 అలాగే ఉంటుంది. ఇంటెగ్రల్ sin θ అంటే -cos θ కానీ మైనస్ బయట రాశాను కాబట్టి కేవలం cos θ రాస్తాను. θ వేరీస్ ఫ్రమ్ 0 to pi/2 లిమిట్స్ ఇప్పుడు ఇంకా సబ్స్టిట్యూట్ చేయలేదు లాస్ట్ లో సబ్స్టిట్యూట్ చేస్తాను. అవునా ఫస్ట్ అప్పర్ లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే θ ప్లేస్ లో π/2 పెడతాను. cos 90 వాల్యూ మనందరికీ తెలుసు 0 cos 0 అంటే 1 కాబట్టి 0 - 1 వస్తుంది ఇక్కడ. సో -π/4 అలాగే ఉంటుంది. phi వేరీస్ ఫ్రమ్ 0 to pi/4 π/2 అలాగే వస్తుంది. cos π/2 అంటే 0 మైనస్ లోయర్ లిమిట్ cos 0 అంటే 1 0 - 1 అంటే -1 వస్తుంది. లాస్ట్ లో d5 మాత్రమే ఉంటుంది. -1 ఇంటూ -π/4 అంటే -π/4 ఏమవుతుందంటే +π/4 గా చేంజ్ అవుతుంది. ఇప్పుడు కేవలం d5 మాత్రమే ఉంది. ఇంటెగ్రల్ dx అంటే
x కాబట్టి మనకు తెలుసు కాబట్టి ఇంటెగ్రల్ d5 అంటే 5 రాసుకుంటాను. సో నెక్స్ట్ స్టెప్ పక్కనే చేసేస్తున్నాను. π/4 ఇంటెగ్రల్ d5 అంటే 5 వస్తుంది. లిమిట్స్ ఏమి అంటే 0 to π/2. మరి అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అంటే π/4 ఇంటూ అప్పర్ లిమిట్ ఎంత π/2 మైనస్ లోయర్ లిమిట్ అంటే 0. π/4 ఇంటూ π/2 అంటే విల్ గెట్ π²/8 యాజ్ ద ఆన్సర్. అవునా? ఈ మొత్తం వీడియో మీరు 1కి 2 సార్లు చూసుకోండి. అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏమంటే స్పెరికల్ పోలార్ కోఆర్డినేట్స్ అని అడిగితే x వాల్యూ, y వాల్యూ, z వాల్యూ ఇది సబ్స్టిట్యూట్ చేయాలా, దాని జకోబియన్ వాల్యూ ఎంత అంటే r² sin θ అనే విషయము మీకు గుర్తుండాలి. ఇన్ కేస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.